3 లక్షణాలు ఇవి ఉంటే మీ మెడ నరాలు నడుముది ఎఫెక్ట్ అయినట్టు దానివల్ల చేతులు కాళ్ళు నీరసంగా ఉండడం బాడీ మొత్తం ఉంటది. ఈ 3 లక్షణాలు మీరు ఒక బుక్ తీసుకొని రాసుకొని పెట్టుకోండి. మీకు ఉంటే ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఫస్ట్ తిమ్మిరి, సెకండ్ మంటలు, మూడోది నీరసం. ఇవి ఉన్నాయి అనుకోండి మీకు నరాలకు సంబంధించి ప్రాబ్లము ఉన్నట్టు ఉండొచ్చు. కానీ ఇప్పుడు దీనికి ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాం మీ అందరికి. మీరేం చేయండి అంటే పెసరపప్పు తెలుసు కదా మీకు. ఇప్పుడు అందరూ ఏమంటారు, షుగర్ వ్యాధి ఉంది పేషెంట్లకు ఏమంటారు, దోశలు తినకండి రైస్ ఉంటుంది దాంట్లో అనేసి. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఒక వరం చెప్తాను నేను మీకు. పెసరట్టు దోశ లాంటిది కానీ దోశ కాదు అన్నట్టు అనుకోండి. దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. పెసరట్టు చేసుకోండి, పుట్నాల పొడితోటి తినండి, లేకపోతే పుట్నాల చట్నీ చేసుకోండి. మీకు బి కాంప్లెక్స్ పోతుంది. ఏం చేస్తుంది పోయి మనకు బి కాంప్లెక్స్లది B6 కానీ B9 కానీ B3 కానీ B12 కానీ ఇవి డెఫిషియన్సీ అయితే ఏమవుతుంది, మనకు నరాలు డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది దానికి ఒక నివారణ అనుకోండి. పిజ్జాలు బర్గర్లు తింటారు కదా చిన్న చిన్న పిల్లలు రోడ్ల మీద పోయి 500 రూపాయలు 600 రూపాయలు ఇచ్చి ఒక పని చేయండి. అవే 500 600 పెట్టేసి మీరు పెసరపప్పు తెప్పించుకోండి. మీ పిల్లలు పిజ్జా అని అడిగారు అనుకోండి, పెసరపప్పుతోటి జర దొడ్డుగున్న పెసరట్టు వేసి వాళ్ళకి ఇవ్వండి. కొంచెం దాని మీద పుట్నాల పొడి వేయండి, ఆవు నెయ్యి వేయండి, కొద్దిగా కందిపప్పు పొడి వేయండి, కొద్దిగా మీరు మసాలాలు వేసుకోండి. కావాలంటే గరం మసాలా ఇంట్లో చేసుకున్నది అది మీరు కట్ చేసి టమాటా చట్నీతోటి తింటే పిజ్జా కన్నా టేస్టీ ఉంటుంది అది. మళ్ళీ దాంతోపాటు ఏంది తెలుసా దీని స్పెషాలిటీ, విటమిన్ బి కాంప్లెక్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పిన పుట్నాల పొడిలో ఉంటుంది, పెసరపప్పులో ఉంటుంది, పెసరట్లో ఉంటుంది, ఆవు నెయ్యిలో మీకు విటమిన్ B12 ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత కందిపప్పు పొడి వేసిన, అవసల పొడి వేసిన, దాంట్లో అయితే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. చూడండి మన ఇంట్లో ఉన్న పొడిలో ఎన్ని గుణాలు ఉన్నాయి చూడండి మీరు. వేరే వేరే పొడిలు, అవసల పొడి కానీ, కందిపప్పు పొడి కానీ, పుట్నాల పొడి కానీ, పల్లీల పొడి కానీ, ఇది ఏమంటుండే తెలుసా కొందరు, అరే ఇవి తినొద్దు దీంతో బీపీ వస్తుంది అనేసి కూడా అంటారు. అట్లా వినకండి. ఇది వచ్చిన రోగాలన్నీ బయట నుంచి వచ్చినాయి. అంటే కోవిడ్ లాగా వేరే దేశం నుంచి కాదు, వాళ్ళు స్ప్రెడ్ చేసినవి. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు అవి తిని ఇట్లా రోగాలు వచ్చినాయి. ఇప్పుడు మన పాత వంటకి పోవాలి అంటే మన పాత వంటలు తినాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం.